సంఘము సంఘము సంఘములో బాధ్యతలు ఏంటి? అర్థమైందండి? సంఘములో ఉండేటటువంటి బాధ్యతలు ఏంటి? మనమంతా ఒక సంఘం. ఈ సంఘములో ఉండేటటువంటి బాధ్యతలు ఏంటి? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఏమండి? సంఘంలో మనం ఉన్నాం. సంఘంలో మన బాధ్యత ఏంటి? ఏమండి? ఆలోచన చేయండి ఒకసారి. ఇంట్లో మీ బాధ్యత ఏంటి? చెప్పలే. పురుషుడి పని ఏంటిది? పురుషుడి పని చెప్పరమ్మా. లేరా మీ ఇంట్లో పురుషులు లేరా? మాట్లాడాలి మీరు. వ్యవసాయ పనులన్నీ ఆయన సమకూర్చేవాడు. పురుషుడు ఎవరు? సమకూర్చేవాడు. భార్య పని ఏంటిది? సమకూర్చిన దాన్ని కాపాడి స్త్రీ. 3 రాళ్ళు తన ఇల్లు ఊడబెరుకుతుంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇంటిని కడుతుంది. ఇప్పుడు మరి సంఘం పని ఏంటిది? మరి సంఘం పని ఏంటి? మాట్లాడరే. సంఘంలో మన బాధ్యత ఏంటిది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. ఏంటిది అని అంటే, యేసుక్రీస్తుని సత్యానికి స్తంభం ఎవరు? సంఘం. యేసుక్రీస్తు సత్యమైతే ఆ సత్యాన్ని ఎత్తిపట్టేది సంఘం. దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని ఎత్తిపడేటటువంటి విషయంలో, సత్యాన్ని ఎత్తుకునేటటువంటి విషయంలో సంఘం అనేక పాత్రలు కలిగి ఉంది, అనేక రూల్స్ కలిగి ఉంది. దీంట్లో స్త్రీల కూడికలని, పురుషుల కూడికలని, తర్వాత యవనస్తుల కూడికలని, ఇవన్నీ కూడా సంఘ కార్యక్రమాలు. ఏమండి? ఇవన్నీ కూడా ఏంటి అండి? సంఘ కార్యక్రమాలు. ఇప్పుడు ఎవరినైనా, మొన్న ఒక పాప వచ్చి మా చర్చ్కి వెళ్ళావా అని అన్నా అంటే, అవన్నది వెళ్ళానయ్య గారు అని అంది. వెళ్తే నీ పని ఏంటిది? నువ్వేం చేస్తావు చర్చ్లో అన్నానంటే, ఆమె చెప్తుంది కదా, నేను క్వయర్ టీమ్. నేను ఎవరిని అంటే ఏంటిది? పాటలు పాడేటటువంటి టీములో నేను ఒక సభ్యురాలిని. దేవునికి స్తోత్రం. అరే నీ పని ఏంట్రా అని ఒక యవనస్తుడిని అడిగాను. అన్నా నా పని క్లీనింగ్ అని అన్నాడు ఆయన. ఆయన పని ఏంటిది? క్లీనింగ్. అంటే చేపలు వేయటం, తీయటం, అది ఆయన పని. ఆయన అట్లా చెప్పాడు. ఒక అక్కని అడిగాను, అక్క మీరేం చేస్తారు అని అంటే, ఆమె చెప్తుంది కదా, నేను సంఘానికి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, వెళ్ళిన తర్వాత మందిరం అంతా ఊడుస్తాను, శుభ్రం చేస్తాను, నేను ఇట్లా పని చేస్తాను సంఘంలో అని అన్నది. ఆమె అట్లా చెప్పింది. ఇంకొక అక్క అడిగాను, అమ్మ నువ్వేం చేస్తావు అని అంటే, ఎక్కడికి అని, సంఘానికి వెళ్తే ఏం చేస్తావు అని అంటే, ఏం చేయను అని చెప్పింది. ఏమీ చేయను. మరి ఏం చేస్తావు అని అంటే, నా పని వెళ్ళటం, వాక్యం వినటం, వచ్చేయటమే. ఏ పని చేయవా అంటే, ఏ పని చేయను. ఏదైనా బాధ్యత ఉందా? ఏమండి? అట్లనే సంఘంలో మన బాధ్యత ఏంటి? మన రోల్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం? సంఘానికి వెళ్ళే సంఘానికి మనం ఏం చేస్తున్నాం? ఏమండి? బస్సు ఎక్కుతాం, ఏదో చెత్త నీ సీట్లో ఉంటుంది, కూర్చునే సీట్లో. నువ్వేం చేస్తావు? నేను కాసేపే కూర్చోది, ఆ తర్వాత ఎవడో ఎక్కుతాడు, ఆడు దులుపుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోతారా? మీరేం చేస్తారు? ఎంబటి క్లీన్ చేసుకుంటారు. అవునా కదా? నువ్వు కూర్చునేది 10 నిమిషాలైనా మళ్ళీ అదే బస్సు ఎక్కుతారా మీరు? గ్యారంటీ లేదు, తెలియదు కూడా. అవునా కదా? మళ్ళీ ఎప్పటికో వెళ్ళే దాని గురించి సీట్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ తొక్కో, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ చిదుములో మనమంతా తీసి పడేసి శుభ్రం చేసి కూర్చుంటామే. ప్రతి వారానికి సంఘానికి వస్తున్నటువంటి మనం, ప్రతిరోజు సంఘంలో పాల్గొంటున్నటువంటి మనం ఎందుకు ఈ బాధ్యతలు తీసుకోలేం? ఇది మన పని కాదా? మనకు బాధ్యత లేదా? సంఘానికి మనకు ఏ సంబంధం లేదా? కేవలం ఇక్కడికి వచ్చి ఆత్మీయ వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నామా? ఆలోచన చేయండి. బడికి వెళ్ళే పిల్లల చేత బళ్ళు, అరే చిత్తకాయితాలన్నీ ఏరండ్రా అంటే పిల్లలందరూ ఏం చేస్తారు? ఏరి ఒక చోట పెట్టి నిప్పు పెట్టేస్తారు. అరే మీరు కూర్చునే చోటు శుభ్రంగా తుడుచుకుంటారా అని చెప్పాడు అనుకోండి టీచర్, ఆయా రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలందరూ ఎవరి చోటు వాళ్ళు కూర్చొని మొత్తం తుడుచుకున్న తర్వాత కూడా వీళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది చిన్నది, ఆ బ్యాగ్ నట్ట రుద్దని కూర్చుంటారు. అంటే వాళ్ళు బడికి ఉపయోగపడుతున్నారు, బడిలో నేర్చుకుంటున్నారు, బడిని కూడా ఎట్లా ఉంచుకుంటున్నారు? శుభ్రంగా ఉంచుకుంటున్నారు. ఈరోజు
సంఘములో మన పాత్ర ఏంటి? వచ్చి వాక్యం విని వెళ్ళిపోవటమేనా? పాట పాడి వెళ్ళిపోవటమేనా? నిలబడి 4 మాటలు చెప్పి వెళ్ళిపోవటమేనా? దీన్ని మనం శుభ్రం చేసేవారమై ఉండాలి. ఇందాక సహోదరి చెప్తూ వాక్యాన్ని, అమ్మా ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో కనబడే యెరూషలేం మీద కానీ లేకపోతే కనబడేటటువంటి ఈ గుట్ట మీద కానీ ఎక్కడ ఆరాధన జరగదు అంటే, యెరూషలేము ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నన్ను ఆరాధిస్తారో, ఎక్కడైతే నన్ను గణపరుస్తారో వారి మధ్యకు నా యెరూషలేం, నా సన్నిధిని నేను పంపిస్తాను అని ప్రభువారు తెలియచేశారు. అంటూ ఆయన అంటారు కదా, అది ఇప్పుడే చెప్పాలి, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు కనబడేటటువంటి మీ యెరూషలేం దేవుని సన్నిధి, దేవుని మందిరం. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా అందరికీ, క్రైస్తవులకి, యూదులకి, యేసుక్రీస్తును ఆరాధించేటటువంటి వారికి యెరూషలేము అదైతే, మన ప్రత్యక్షపు కనబడేటటువంటి యెరూషలేం దేవుని మందిరం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఈ యెరూషలేములో మీరు ఏం చేస్తున్నారు? ఏమండి, కష్టపడే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఏమంటే మందిరం శుభ్రంగా ఉండాలి, అయ్యి ఉండాలి, ఈ ఉండాలి. దేవుని మందిరం బోసిగా ఉండటానికి వీల్లేదు, దేవుని మందిరం ఇట్లా ఉండటానికి వీల్లేదు, దేవుని మందిరం అట్లా ఉండటానికి వీల్లేదని చెప్పి వాక్యాల చేతనో, లైట్ల చేతనో, ఫ్యాన్ల చేతనో, లేకపోతే ఇంక అనేక రకాలైనటువంటి మొక్కల చేతనో మనమంతా అలంకరించుకుంటున్నామే. ఏమండి, దాంట్లో నీ వంతు ఎంత? నీ పాత్ర ఏంటి? ఎంత నీవు నీ కుటుంబానికి మేలు తీసుకొని వెళ్తున్నావు? అర్థమైందండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం మేలు పొంది ఆ మేలును ఏం చేయాలి? తిరిగి చెప్పాలి. తిరిగి ఏం చేయాలి? తిరిగి ఏం చేయాలి? జ్ఞాపకార్థంగా, కృతజ్ఞతగా అక్కడ మనం ఏం చేయాలి? దేవునికి మొక్కుబడి చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, బస్సు సీటు ఊరికనే కూర్చోబెట్టడు. నేను టికెట్ కొనాలి, లేదా ఆధార్ కార్డ్ చూపించాలి. ఆటో నిన్ను ఊరికనే కూర్చోబెట్టడం. ఏం చేస్తాడు ఆయన? ఎక్కి దిగితే 10 రూపాయల, 10, 20? ఏమండి, 20. ఎక్కి దిగితే 20. అది ఎంత దూరమైనా కానీ 20 రూపాయలు. ఏమండి, ఈ మధ్య క్యాబ్లు వచ్చినాయి, ఓలా, ఇవన్నీ బైకులు కూడా వచ్చినాయి. ఎవడు ఒకప్పుడు ఈ ఎంబడి అన్న లిఫ్ట్ అనేటోళ్ళు, హైదరాబాద్లో లిఫ్ట్ లేదు. ర్యాపిడో బుక్ చేసుకుంటే ఆయన వస్తాడు, ఒక హెల్మెట్ ఎత్తాడు, తగిలించుకుంటాడు, తిప్పుతాడు, డబ్బులు కట్టమంటాడు, కట్టేసి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఏది కూడా ఫ్రీగా రావట్లేదు. వస్తుందా? మరి దేవుని సింధానికి వచ్చి మనం ఎట్లా కూర్చుంటున్నాం, వింటున్నాం, నేర్చుకుంటున్నాం. బాగుంది ఈరోజు వాక్యం అని అనుకుంటున్నారు, ఈరోజు బాగాలేదు అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇది దేవునికి నీకు ఉండేటటువంటి ఒక అన్యోన్య బంధం ఈ మందిరం. దేవునికి స్తోత్రం. ఆయన స్వరం మీకు వినబడుతుంది, నీలో అంతరంగ మార్పు కలుగుతుంది. మార్పు కలిగిన కొలది నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. నీ సంఘానికి, నీ గ్రామానికి, నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం. చిన్న మాటను చూద్దాం దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడిన వాక్య భాగము. మేము ధ్యానము చేయబోచుండగా
మీరే మీ కృపనిచ్చి కాపాడమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా, వాక్యం అంటుంది కదా, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైనటువంటి మనుష్యులకు ఈ పనిని అప్పగించు. ఏం పని అనంటే బోధించేటటువంటి పని. ఏమండి? బోధించేటటువంటి పని. నమ్మకమైనటువంటి వారికి, నా దగ్గర ఏమైతే నేర్చుకున్నావో, నేను నీకు ఏమైతే మంచి పద్ధతులు నేర్పించానో, ఇవి నీవు ఇతరులకు నేర్పించి వారికి తర్బీదునిచ్చి వారిని విద్యావంతుల్ని చేసి లోపము లేనటువంటి వారికి నువ్వు అప్పగించాలి ఈ పని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దీనికి కావలసినటువంటి 2 పదాలు చెప్తున్నాడు ఆయన. సామర్థ్యము గల నమ్మకమైనటువంటి వారిని. ఎవరెవరటండి? కొంతమంది నమ్మకంగా ఉంటారు, వారిలో అంత సామర్థ్యత ఉండకపోవచ్చు. కొంతమంది సామర్థ్యం కలిగి ఉంటారు, కొంతమంది ఏమో నమ్మకంగా ఉండరు. అంటే వారు రెగ్యులర్గా చర్చికి రారు, కానీ వాక్యం మాత్రం చెప్పగలరు. కొంతమంది ఏమో నమ్మకంగా పనిచేయగలరు మందిరంలో, కానీ వారు సామర్థ్యం, బోధించేటటువంటి జ్ఞానం వారికి ఉండకపోవచ్చు. ఏమండి? నమ్మకంగా ఉండేవాడిని నమ్మకంగా ఉండనివ్వండి, సామర్థ్యం కలిగినటువంటి వాడిని నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయమనండి. ఈ 2 లక్షణాలు ఎవరిలో అయితే మెండుగా ఉంటాయో అలాంటి వారికి ఈ బోధను నేర్పించు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము 1 వారం వస్తే 2వ వారం రాం, 2 వారాలు వస్తే 3వ వారం రాం. ఏమండి? మనలో నమ్మకం ఉందా? చెప్పాలి. సామర్థ్యం ఉందా? ఏమండి? ఏదైనా బాధ్యత మీకు కావాలి అని అంటే ఈ 2 గుణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఏమండి? మీకు ఒక 10 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఒక 2 కూలీలు వచ్చి, అయ్యా మీకు 10 ఎకరాలు ఇది ఉంది కాబట్టి, పొలం ఉంది కాబట్టి నాటేసేటప్పుడు నాకు చెప్పండి, నేను వస్తాను, దానికంటే ముందు మీరు నాకు 2 రోజులు కూలీ డబ్బులు ఇవ్వండి అని వచ్చాడు. ఏమండి? ఎన్ని రోజులు? 2 రోజులు కూలీ డబ్బులు. ఒక రోజుకి ఎంత కూలీ? 300, 500? ఏమ్మా? ఒక రోజు కూలీ ఎంతమ్మా చెప్పాలా? 500 ఒక కూలీకి. 500 నాకు ఒక 1000, ఆమెకు ఒక 1000 ఇవ్వండి, ఎట్లనో మీకు పని ఉంది కదా మేము వస్తాం అని అన్నారు. మీరు ఇచ్చారు. కూలీకి రమ్మన్నారు, ఆయన రావట్లేదు. 10 ఎకరాల పొలం అయిపోయింది, వేసారు. ఏమండి? ఏంటి నా దగ్గర డబ్బులు తీసుకొని రావట్లేదు అని అంటే వాళ్ళు అంటున్నారు కదా, కలుపులప్పుడు నేను వస్తా. ఎప్పుడు? కలుపులు ఉంటాయి కదా తర్వాత, దానికి నేను వస్తా అని అన్నారు. సరే అప్పుడే పిలుద్దాం అని అన్నారు మీరు. ఆ అవకాశం కూడా దాటిపోయింది. దాటిపోయిన తర్వాత వేరే వాళ్ళ చేత మీరు పని చేయించుకున్నారు, అయిపోయింది. మరి 3వసారి ఏమొస్తాయి అని అంటే మందేసే కార్యక్రమాలు వస్తాయి రావా? మందేసేటప్పుడు మరలా చెప్పారు, కలుపులు రాలేదే నువ్వు అని అంటే మందేయాలగా, అప్పుడు నేను వస్తా, మీ డబ్బులు ఏడికి పోలే, నేను వస్తా అని చెప్పి ఆయన వేరేకెళ్ళి తిరుగుతున్నాడు, వేరే పనులు చేసుకుంటున్నాడు. ఆ మందేసే టైం కూడా దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఏమైనా నువ్వు రాలేదు, నేను వేరే వాడిని పెట్టి పని చేయించుకున్నాను, భలేటోడివే నువ్వు, భలే పని చేసినవా నువ్వు, మరి ఏంటి నువ్వు వస్తావా రావా అని అంటే కోసే టైం ఉందిగా, కోసే టైంకి మాత్రం నేను వస్తా. ఏమండి? కోసే టైం నేను ఖచ్చితంగా వస్తానండి అని అన్నాడు. ఆయన్ని చూశారు, ఈయన్ని చూశారు, వాళ్ళు వస్తానన్నారు, వీళ్ళు వస్తానన్నారు. 10 ఎకరాలు కాబట్టి ఎవరు రాలేదు కాబట్టి నువ్వు మిషన్ పెట్టి కోయించినవి, అయిపోయింది. కోయించిన తర్వాత ఏమయ్యా డబ్బులు ఇస్తావా ఏంటి అని అంటే ఆయన అంటున్నాడు కదా, మోపులు కట్టాలిగా, లేదా ఇంకేదైనా పని ఉంటుందిగా, లేదా వచ్చే సంవత్సరం పని ఉంటుందిగా, నేను వస్తా అని చెప్పి ఆయన అన్నాడు అనుకోండి. ఆయన్ని మీరు ఉట్టిగానే వదిలేస్తారా? ఏం చేస్తారు? చెప్పాలా? ఆ పనుల్లో నమ్మకం ఉందా? నమ్మకస్తుడేనా? 2వసారి మీ దగ్గరకు వస్తే ఒక 500 ఇస్తారా? పోనీ 100 ఇస్తారా? ఎందుకు ఇయ్యరు? ఎందుకు ఇయ్యరమ్మా? 100 ఎందుకు ఇయ్యరు? చెప్పాలి. ఆయనలో ఏమి లేదు, చెప్పాలి, ఏం లేదు, నమ్మకం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ డబ్బులు తీసుకొని తప్పించుకున్న బాపతే
అర్థమైందా? కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా నమ్మకం సంపాదించండి. దేవుని దగ్గర నమ్మకత్వాన్ని కలిగి ఉండండి. మోషేని అంటాడు కదా ప్రభువారు, నా ఇల్లంతటిలో మోషే ఎవరు? నమ్మకమైనటువంటి వాడు. దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పని మానేసి వచ్చేటోడు కావాలి మందిరానికి. అర్థమైందండి? దేవుడు ఎవరికి కావాలండి? ఎలాంటి వాడిని కావాలనుకుంటున్నాడు అంటే పని వదిలిపెట్టి వచ్చేటటువంటి వాడు. ఏమండి? అంతేకాని ఖాళీగా ఉన్నప్పుడు వచ్చేవాడు దేవునికి అవసరం లేదు. మీరు వచ్చిన ఆ ఆరాధన హృదయపూర్వకమైనటువంటి ఆరాధన కాదు. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బోధించే వాళ్ళకి ఏముండాలి? సామర్థ్యమును నమ్మకం. అంటే సంఘములో సేవకుడు తర్వాత బోధించేటటువంటి నాయకత్వం కూడా లేవాలి. వారు ఎలా ఉండాలి అని అంటే నమ్మకంగా ఉండాలి, సామర్థ్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? వింటున్నారా ప్రియమైనటువంటి వాళ్ళారా? రెండో భాగం చూద్దాం. రెండో రకమైనటువంటి వారు ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. కొంచెం గట్టిగా చదవాలండి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేను, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపచేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రము వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించెను గాక. నేనొక్కడిని మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? ఏమండి? మోషే గారి దగ్గరికి చాలామంది ఏమండి నాయకులు, ఇశ్రాయేల్ ప్రజలంతా విస్తరించి ఉన్నారు. యోర్దాన్ అవతల పారాను, యువతలేమో యూఫ్రటీస్ నది, వీటన్నిటిని దాటుకుంటూ వచ్చిన తర్వాత వీళ్ళు విస్తార జనమైన తర్వాత ప్రతి చిన్న సమస్యకి ఆయన దగ్గరికి వస్తున్నారు. మోషేకి అసలు తినటానికి తిండి లేదు. ఏమండి? చాలా కష్టపడినటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు, తీరిక లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. ఏమండి? ఆయన కనీసం ఆయన దినచర్య కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే విస్తారమైనటువంటి మనుషులే, లక్షల్లో అయిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, దేవుడు మిమ్మల్ని విస్తరింపచేసి ఆశీర్వదించాడు, ఇదిగో ఆకాశపు నక్షత్రం వలె చేశాడు, కాబట్టి మీ భారాలన్నీ నేను భరించలేను, నా వల్ల కాదు. ఈ పంచాయతీలంతా రోజంతా నేను మీ కొరకు తీర్పు తీరుస్తూ ఉండలేను, నాకు చాలా పనులు ఉన్నాయి, దేవునితో మాట్లాడే ఉన్నాయి, మిమ్మల్ని ఎట్లా నడిపించాలో నేను ప్లాన్ చేసుకోవాలి. ఇదిగో దేవుడైనటువంటి యెహోవా నాకు ఇచ్చేటటువంటి బాధ్యతలన్నీ నేను చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మీ వివాదాలు తీర్చడానికి, మీ సంశయాలు తీర్చడానికి మీరేం చేయండి అంటే అంటున్నాడు కదా, ఏమని? 13వ వచనం, జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించదనని మీతో నేను చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. పంచాయతీలు చేయటానికి, వివాదాలు తీర్చడానికి, మీకుండే సమస్యలు మరి మాట్లాడడానికి, పరిష్కరించడానికి మీ మీ గోత్రములను మీరేం చేయండి అని అంటే జ్ఞాన వివేకము కలిగినటువంటి మనుష్యులను మీరు ఎన్నుకోండి, యథార్థవంతులైనటువంటి వారిని మీరు ఎన్నుకోండి. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పడానికేమో నమ్మకమైనటువంటి వారు కావాలి, సామర్థ్యమైనటువంటి వారు కావాలి. వివాదాలు పరిష్కరించడానికి, సంఘములో ఉండేటటువంటి సమస్యలను తీసివేయడానికి ఎవరు కావాలి అని అంటే జ్ఞాన వివేకములు కలిగినటువంటి మనుష్యులు కావాలి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఏమండి? చూసారండి ఎంత విస్తరించి ఉందో సంఘం, ఎంత అందరి మీద ఎంత బాధ్యతలు ఉన్నాయో. పంచాయతీలు వస్తే పాస్టర్ గారు చేయకూడదండి. ఏమండి? పంచాయతీలు వస్తే మీ కుటుంబాలతో కూర్చొని న్యాయం తీర్చడానికి ఏం లేడు.
మీ భార్య భర్తల మధ్య గొడవ వచ్చినాయా, సేవకులను పిలిచి మాట్లాడించడం తప్పులేదు, అదన్న భర్త మందిరానికి వస్తుంటేనే తప్ప. కాబట్టి ఇలా అనేక కట్టుబాట్లు ఉన్నాయి, దీనికి కొంత పరిధులు ఉన్నాయి. కాబట్టి మీ జనరల్ ఇష్యూస్ అంటే సోషల్ ఇష్యూస్ని సంఘానికి సంబంధం లేదు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే దానికి ఏం చేయాలి అంటే జ్ఞాన వివేకము కలిగినటువంటి మనుషులను మీరు ఎన్నుకోండి. సంఘములు వారు ఉండాలి, సమస్యలను పరిష్కరించాలి, వారే ఆ పనులు చేయాలి. అయ్యా ఇదిగో పలాని కుటుంబం ఇట్లా ఇబ్బంది పడుతుంది అని సేవకుడికి చెప్పి, సేవకుడు మీ పక్షాన అని దేవునికి విజ్ఞాపన చేస్తుంటే సంఘములు అనేటటువంటి జ్ఞాన వివేకం కలిగినటువంటి మనుష్యులు వెళ్ళి ఆ వివాదాన్ని తీర్చేటటువంటి వారై ఉండాలి. అది అవతల వ్యక్తి కూడా సంఘస్థుడైతే తప్ప. అవతల వ్యక్తి అన్యుడై ఉండి యువతలు మీరు సంఘమై ఉంటే గనక జ్ఞాన వివేకం కలిగినటువంటి మనుషులు వెళ్ళినా కూడా ఉపయోగం లేదు. వింటున్నారా? అర్థమవుతుందా? ఏమండి, అవతలోడేం నమ్మనోడండి, మీరేం నమ్మి వెళ్ళారండి. ఇప్పుడు మీరు ఆయన సెటిల్మెంట్ కోసం పిలిచారు, మాట్లాడదామని పిలిచారు, పంచాయతీ చేయడానికి పిలిచారు. దేవుని వాక్యం ఆయనకు తెలియదు, నీకు తెలుసు. ఆయన విండి అసలు సంఘ పెద్దనగా ఎవరిని కూడా లెక్క చేయడు ఆయన. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఈ వివాదం ఎవరి మూలంగా పరిష్కారం అవుతుందో, ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వారి దృష్టికి తీసుకుని వెళ్ళి దాన్ని పరిష్కరించేటటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ సమస్య సంఘానికి సంబంధించింది అయితే అప్పుడు జ్ఞాన వివేకం కలిగినటువంటి మనుష్యులు దీన్ని పరిష్కరించేటటువంటి వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? నమ్మకమైనటువంటి సామర్థ్యం కలిగిన వారేమో దేవుని వాక్యం చెప్పాలి, జ్ఞాన వివేకం కలిగినటువంటి మనుషులేమో ఏం చేయాలి? సమస్యను పరిష్కరించేటటువంటి వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది కేవలం పురుషులకే కాదు, ఈ మాటలు ఎవరికి? స్త్రీలకు కూడా. నమ్మకమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్త్రీలు అక్కలు ఉంటే గనక మీరు మీ నమ్మకత్వాన్ని కాపాడుకోండి, మీ సామర్థ్యాన్ని పెంచుకోండి దేవుని కొరకు వాడబడటానికి. అలాగే ఎప్పుడు కూడా ఎక్కువ సమస్యలు పురుషులకి రావు, సమస్యలు ఎక్కువ ఎక్కడ వస్తాయండి? స్త్రీలకి. కాబట్టి మీరు ఏం చేయాలంటే జ్ఞాన వివేకము కలిగి ఆ సమస్యను మీరేం చేయండి? పరిష్కరించేటటువంటి వారై ఉండాలి తప్ప ఇంకొంచెం నూనె పోసేవాళ్ళుగా, సమస్యను జటిలం చేసేటటువంటి వారుగా ఉండదు. పంచాయతీ అంతా అయిపోయింది ఒకరోజు ఒక కార్యక్రమాన్ని, సమస్య అంతా అయిపోయింది, తీరిపోయింది. వెళ్ళి భర్తని అనకూడని మాట అన్నదండి నా ముందే. కథం. చూశారండి పాస్టర్ గారు, చూశారండి, ఇది పరిస్థితి, అందుకనే నేను దీంతో ఉండను అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. బాగుంటుందా? అంత అయిపోయింది, క్షమాపణలు చెప్పారు, సారీ చెప్పమ్మా అంటే చెప్తానులే కానీ ఒక్క మాట ఉందండి అని వచ్చింది అక్క. ఏముంది? ఒక్క మాట, ఏరా అని చెప్పి అనకూడని మాట అన్నది. ఏరా అంటమే తప్పు. ఆ మాట అనేపాటికి ఆయన క్షమాపణ కాదు కదా, ఆ క్షమాపణ పోయి రౌద్రం వచ్చింది, అంటే కోపం వచ్చింది. వచ్చి నేను అందుకని దీన్ని నేను చేసుకోనండి, దీంతో నేను వేగలేనండి, దీంతో నా వల్ల కాదండి, నేను రానండి అని చెప్పి లేచి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎట్లా సమస్య సాల్వ్ అవుతుంది చెప్పండి? అందుకని అక్కలారా దయచేసి మీకేమైనా కోపం వస్తే ఫస్ట్ ఏం చేయండి? చెప్పండి అమ్మా, ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రభు ఆ అక్క నడవడికి నాకు నచ్చట్లేదయ్యా అని చెప్పి దేవునికి చెప్పండి. లేదు నీకు చెప్పాలనే ప్రేరణ కలుగుతుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయండి? మెల్లగా వెళ్ళి ఆమె దగ్గరికి, అక్క నీతో పర్సనల్గా ఒంటరిగా మాట్లాడాలి, పక్కకు వస్తావా అని తీసుకెళ్ళి సైడ్కి తీసుకెళ్ళి, ఇదిగో ఈ మాట చెప్పాలనుకుంటున్నాను, ఇది నాకు నచ్చట్లేదు, నాకు ఇక చాలా మందికి నచ్చట్లేదు, దయచేసి ఈ ఒక్క గుణం తగ్గించుకుంటావా ప్లీజ్ అని అంటే, నీకు ఇష్టమైతేనే అని చెప్పండి. అంటే నీవు నన్ను చెప్పేదానివా అని అన్నది అనుకోండి, ఇక చెప్పకండి ఎప్పుడు. లేదు మార్చుకుంటానని చెప్పింది అనుకోండి, ఓకే అని చెప్పింది అనుకోండి, అమ్మయ్య దేవుడు ఆమెను ఆమె హృదయాన్ని కదిలించాడని చెప్పి వెళ్ళిపోండి. పద్దాక మొన్న చెప్పాగా చెయ్యి అని చెప్పి ఊకే
ములుగర పెట్టి పుడుతున్నారు అనుకోండి, ఏంటి చేసేది, ఆయన నువ్వు నాకు చెప్పేదానివా అని చెప్పి ఆ సమస్య మొదటికి వస్తుంది. అందుకనే చెప్పేది కూడా ఎట్లా చెప్పండి, చాలా ప్రేమగా, చాలా సున్నితంగా, సమస్య లేకుండా మీరు ఏం చేయాలి చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇంజెక్షన్ నొప్పిదే, నొప్పి వస్తుందా రాదా? ఇంజెక్షన్ చేసేటప్పుడు నొప్పి వస్తుందా? డాక్టర్ ఏం చెప్తాడు, నొప్పి వస్తుందని చెప్తాడా? చేసేటప్పుడు ఏం చేస్తాడు, ఒక్క నిమిషం ఎట్లా ఏమంటాడు, జస్ట్ అట్లా కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అంటాడు. ఆయనకి తెలుసు నొప్పి ఉంటుందని. ఆయన ఏం చెప్తాడు, నొప్పి ఉందని మాత్రం, నొప్పి ఉందంటే నేను నొప్పి వచ్చేటట్టు చేశానని చెప్పాడు అనుకోండి ఏ డాక్టర్ అయినా, మీరు వెళ్తారు అక్కడికి? వెళ్ళరు. అందుకని ఆయన ఇంజెక్షన్ కూడా ఏం చేస్తాడు, ఇది చిన్నదే అని చెప్పి, అది నొప్పి వచ్చేదైనా సరే, గుచ్చేదైనా సరే, పొడిచేదైనా సరే ఆయన ఏం చేస్తాడంటే నొప్పి రాదు అని చెప్పి చేస్తాడు. అట్లే మనం కూడా సమస్య ఉన్న చోట కూడా ఇది పెద్ద సమస్య అని చెప్పి మంచిగా మనం దాన్ని ట్యాకిల్ చేసి చేయాలి. ఇది రెండవ బాధ్యత సంఘంలో. మనకు తెలియనివి నేను చెప్తున్నా. మొదటిది ఏంటిది చెప్పాలా? మొదటిది ఏంటిదండి, నమ్మకమైన సామర్థ్యం కలిగిన వారికి బోధించే విషయాలు కలిగి ఉండాలి. రెండోదిగా పంచాయతీలు చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి జ్ఞాన వివేకములు కలిగినటువంటి మనుషులు ఉండాలి. మూడవదిగా అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. ఏమండి, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్ద శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. చాలు, చిన్న ప్రార్థన, ఈ వాక్యం ధ్యానించుదాం. దీనికంటే ముందు ఏం జరిగిందంటే, భోజనాల కాడ, తర్వాత వివిధ సేవా కార్యక్రమాల కాడ సంఘములో విధవరాళ్లను, పిల్లలను, కొంచెం తక్కువ వారిని తక్కువ చూపు చూస్తున్నారని ఈ విషయం ఎవరి దగ్గరికి వచ్చింది అని అంటే, అపోస్తులైనటువంటి 12 మంది శిష్యుల దగ్గరికి ఈ విషయం వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళంతా ఏమనుకున్నారంటే, మేము వాక్యం చెప్పటం మానేసి భోజనాల గురించి, ఏర్పాట్ల గురించి మేము ఆలోచిస్తే ఇది యుక్తము కాబట్టి సంఘములో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఆ బాధ్యత అప్పగిద్దాం అని అనుకుని, వారు చూసినటువంటి మొదటి గుణం చూద్దాం. ఏంటిదట అనంటే, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరును పొందిన, ఏమండి, 3 గుణాలు. ఆత్మతోనూ, అరే మీరెంత ఈ చెప్పే వాటి మీద మీకు ధ్యాస లేదు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన, అంటే పక్షపాతము లేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని ఏర్పరచుకొని దేవుని పరిచర్యలో, ఆహారం పెట్టే విషయంలో, వడ్డించే విషయంలో, తెచ్చే విషయంలో, ఏర్పాట్లు చేసే విషయంలో ఈ బాధ్యతలను వారికి అప్పగించదు అని చెప్పి అక్కడ ఉండేటటువంటి శిష్యులందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆహారాలు పంచిపెట్టాల్సిన బాధ్యత ఎవరిది చెప్పాలి? భోజనాలు పెట్టే బాధ్యత ఎవరిది? సంఘములో ఉండేటటువంటి బిడలది. వాళ్ళు ఎవరై ఉండాలి అని అంటే, ఆత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, జ్ఞానమును కలిగి ఉండాలి. చెప్పాలా? మంచి పేరు కలిగి ఉండాలి. ఏమండి? మంచి పేరు కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. మూడవదిగా దేవుని ఆత్మ.
కొంతమంది ఏమంటే పెట్టే కాడ ఒక్కొక్కసారి చేయరాదు, గొడవలు ఉంటాయి. మన సంఘంలో కూడా జరిగినాయి అని నేను విన్నాను. ఏమండి, దీనికి నాకు పడదు, ఒక ముక్క తగ్గి పెట్టు. రెండోసారి వచ్చావా, ఇంకో ముక్క తగ్గి ఉట్టి గ్రేవ్ పెట్టు. ఇట్లా చేస్తున్నాం, తప్పు. అందుకనే అలా వడ్డించేటోడికి ముందేముండాలి? దేవుని ఆత్మ ఉండాలి ఆయనకి. ఏమండి, దేవుని ఆత్మ అందరినీ సమానంగా ప్రేమిస్తుంది తప్ప పర్సనల్ గ్రెడ్జ్ అంటే కోపం అన్నీ కూడా నువ్వు ఇక్కడికి వచ్చి చూయించుకోకూడదు. రెండోది, జ్ఞానం కలిగి నువ్వు వడ్డించాలి. వడ్డించేటప్పుడు ఎట్లా? చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి వడ్డించాలి. ఒకవేళ ఈ ఒక్క ముక్క తగ్గితే రేపు పొద్దున వెళ్ళి ఎవరికని చెప్పుద్దేమో, నా పరువు దిత్తదేమో అని చెప్పి అలాంటి వాడికి ఏం చేయాలి? అవసరమైతే నీ ముక్కను కూడా కలిపి ఆమెకేయాలి. అవునా కాదు? నీకు లేకపోయినా పర్లేదు. నేను చాలాసార్లు అంటాను, నాకు లేకపోయినా పర్లేదు. ఫస్ట్ సంఘానికి ఎవరికి లోటు లేకుండా చూసుకోండి. ఎవరికైనా ఒక ముక్క తగ్గింది అనుకోండి, సంఘంలో గొడవలు ఇయ్యే. ఏమండి, 500 ఇచ్చాను నేను. దేనికి? భోజనాలు నేనేమి ఇచ్చాను? 500 ఇచ్చాను. నేనైతే 3000 ఇచ్చాను, నాకు 3 ముక్కలు పెట్టారు. సమస్యలు ఇక్కడే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే ఇహలోకమైనటువంటి భోజనాల కొరకు, ఇహలోకమైనటువంటి మాంసం కొరకు ప్రాకులాడేవాడు విశ్వాసి కాదు. అందుకనే నువ్వు తిండిపోతువైన ఎడల, సామెతల్లో ఏముంటది? నీ నోటికి చెప్పలేం పెట్టుకోండి, కత్తెర పెట్టుకో. ఏం పెట్టుకో? జాగ్రత్త ప్రియమైనటువంటి వాళ్ళగా. అందుకని ఆయన అంటున్నారు, వాక్యం చెప్పడం మానేసి ఒక అపోస్తలుడు వెళ్ళి కూరకాడ నిలబడ్డారు అనుకోండి, అరే ఎక్కువేరా అని అన్నాడు అనుకోండి, బాగుంటుందా అది? అందుకని ఆయన అంటున్నారు, అపోస్తలులు అందరూ తీర్మానం చేసుకున్నారు. ఏంటిదంటే, మేము భోజనాలకుండా ఉంటాం, యుక్తము కాదు. దేవుని వాక్యం మానేసి దేవునితో మాట్లాడటం విడిచిపెట్టి మీ భోజనాల కాడ, లేకపోతే పానీయాల కాడ, లేకపోతే ఇంకెక్కడో ఉండటం మంచిది కాదు. ఏమండి, అట్లా తిన్నోళ్ళు ఎవరో కూడా మంచిగా ఉండలే. యాజకుడైనటువంటి ఏలీ కుమారులు బలర్పియంగానే, కొంతమంది బలికి అర్పింపక ముందే దేవునికేగా, మా నాన్నగారికేగా ఏంటి అని చెప్పి ముందే దాన్ని కోసుకొని తినేసేవారు. యుద్ధంలో దారుణమైనటువంటి చావు వారు చూశారు. కాబట్టి సంఘంలో మీకు ఏ పదార్థం వచ్చినా, ఏమండి, పుట్టి బొక్కలు పడినా, అంటే ఎముకలు పడినా, అది దేవుని యొక్క ఆశీర్వాదంగా మీరు భావించాలి. దేవునికి స్తోత్రం. ఏమి లేదా పర్లేదు, ఒకరోజు దేవుడు మీకు మరొక రోజు గొప్ప దీవెన దయచేస్తాడు. కాబట్టి దాని కొరకు మీరు లేదని బాధపడకండి. దేవునికి స్తోత్రం. అందరికి పెట్టి మనకు రాకపోతే ఒక్కొక్కసారి మనకు బాధ అనిపిస్తుంది. అయినా కూడా ఆ అన్యాయమో న్యాయమో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి పుష్కలంగా నిన్ను దీవించేటటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి వడ్డించేవాడు ఎప్పుడు కూడా దేవుని ఆత్మ నాలో ఉన్నదని వడ్డించాలి. ఎవరికి ఏ భేదం లేకుండా వడ్డించాలి, జ్ఞానముతో వడ్డించాలి. మంచివాడై మంచి పేరును పొంది, అంటే వడ్డించేదిగో ఈయనైతే మంచిగా పెడతాడు, నామా అనేటటువంటి భేదం లేకుండా వడ్డిస్తాడు. అందుకని కూరల కాడ కొంతమంది నమ్మకమైనటువంటి వాళ్ళని పెడతారు. అట్లా పెళ్ళిళ్ళు ఫంక్షన్ల కాడ నేను కూడా ఉన్నా. దేనికి కాపలా? చెప్పలే. దేనికి కాపలా? కూరకాడ కాపలా. అర్థమైందండి? కొంతమంది వచ్చి అన్నా స్టఫ్కి అంటే స్టఫ్ లేదు, ఏం లేదు, ఇది ఏం కావాలంటే ఇంటోళ్ళని పిలుచుకొని రండి అని చెప్పేటువంటి, కానీ ఈ అవకాశం ఇచ్చేవాళ్ళం కాదు. ఒకప్పుడు పెళ్ళిళ్ళలో కూర కూడా కొలిసేసేవాళ్ళు తెలుసా? ఇంత కప్పుల్లో అటెండ్ అయ్యారా? ఆ పెళ్ళిళ్ళు మీకు గుర్తున్నాయా? ఇప్పుడంటే రెండోసారి కూడా వేస్తున్నారు, కానీ అప్పుడైతే ఆ కప్పు కూరే గుర్తేనా? మీకు గుర్తేనా లేదా? ఏమ్మా పెద్దోళ్ళకి మీకు తెలిసే ఉంటుంది. ఆ గిన్నెల నిండా కూర సదిరి ఇంకా ఆయన కప్పు తీసుకెళ్ళి పడేయటమే హోటల్లో. కాబట్టి అందుకనే సంఘంలో అలాంటివి ఉండటానికి వీల్లేదు. అందుకనే
సంఘంలో మన పాత్ర, మన బాధ్యత ఏంటంటే ఆహారం వడ్డించే వారం అయితే మనం ఎట్లుండాలి? ఆత్మతో నింపబడి, ఏమండి, జ్ఞానముతో వడ్డించేటటువంటి వారమై, మంచి పేరును పొందే వారమై. నువ్వు చేయలేవా? ఆ పని పట్టుకో. వింటున్నారా? నువ్వు ఆయన మీద కోపంగా ఉంటే ఆయనకు తక్కువ ముక్క పెట్టాలనుకుంటున్నావా? దయచేసి ఆ రోజు నువ్వు డాకే పట్టొద్దు, గంటే పట్టొద్దు, ఆ బేషనే పట్టుకో. దేవుడు నిన్ను 100 రెట్లుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు సంఘంలో. సంఘం కలవడానికి ముఖ్య పాత్రవే, సంఘం విడిపోవటానికి కూడా ముఖ్య కారణాలు ఈ 3. బోధించే వాళ్ళు నమ్మకమైనటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. న్యాయం తీర్చేవాడు, ఏమండి, రాజీ లేనటువంటి న్యాయం ఆయన తీర్చాలి. ఆయన కుటుంబానికి కూడా అదే న్యాయం తీర్చాలి. నెక్స్ట్, వడ్డించే విషయంలో నామ అనేటటువంటి భేదము లేకుండా ఆయన వడ్డించాలి. ఆ వడ్డించేవారు కూడా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడినటువంటి వారై ఉండాలి. చివరిగా 3వది చూసి మనం ముగించుకుందాం. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. యోహాను రాసిన 3వ పత్రిక 11వ అధ్యాయం, మొదటి అధ్యాయం 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు. దేవునికి స్తోత్రం. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకో. తర్వాత ఏంటిదటండి? మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సంబంధి కాడు. ఒకవేళ గనక సంఘంలో ఇదే భేదముతో ఉన్నాం అనుకోండి, వాక్యం ఇచ్చినా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాం అనుకోండి, ఏమండి, తీర్పు విషయంలో ఈయన ఏదో కొంత 1000 రూపాయలు 2000 ఇస్తాడని చెప్పి అన్యాయపు తీర్పు తీర్చావనుకోండి, వడ్డించే విషయాల్లో ఒకరికి ఎక్కువ పెట్టి ఒకరు తక్కువ పెట్టావనుకోండి, నీలో దేవుని ఆత్మ లేదు. అందుకనే చివరి మాటగా అంటున్నారు కదా, కీడు చేయవాడు ఎవరటండి? దేవుని చూచిన వాడు కాడు. కీడని నీకు తెలిసి నువ్వు చేస్తుంటే గనక నువ్వు దేవుణ్ణి ఇంకా చూడలేదు, దేవుని జ్ఞానం ఇంకా నీలో లేదు, దేవుని ఆత్మ ఇంకా నీలో లేదు, మంచి పేరుని ఇంకా నువ్వు సంపాదించుకోలేదు, సంఘంలో ఇంకా నువ్వు ఎదగాల్సింది చాలా ఉన్నది అని గుర్తించుకో. ఏమండి, సంఘంలో ఇంకా నువ్వు అభివృద్ధి ఇంకా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయని గుర్తించుకో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో మీరు పక్షపాతంగా ఉండొద్దు, సంఘంలో మీరు భేదములతో ఉండొద్దు, సంఘములో మీరు మత్సరములతో ఉండొద్దు, సంఘములో మీరు క్రోధం కలిగి ఉండొద్దు, సంఘములో మీరు కోపాన్ని కలిగి ఉండొద్దు. సమస్తమైనటువంటి సంశయాలను విడిచిపెట్టి కేవలం యేసు క్రీస్తును మాత్రమే ధరించినటువంటి వారమై నీ తోటి సహోదరుని కొరకు అవసరమైతే పూట పాడేవానిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పూట పడేటటువంటి వాడిగా నువ్వు ఉండాలి. అంతేకాని గొడవలు పెట్టి సమస్యలు సృష్టించి వర్గాల్ని చేర్చి, ఏమండి, లేనిపోనివన్నీ అవాంతరీయ సంఘటనని లేపి సంఘాన్ని చెరిపేవారుగా మీరు ఉండడానికి వీల్లేదు. కాబట్టి సంఘంలో మీ పాత్రలు ఇన్ని రకాలుగా ఉన్నాయి, సంఘంలో మీ బాధ్యతలు ఇన్ని ఇంకా నెరవేర్చవలసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి సువార్త చేసేవారు సువార్త చేయనివ్వండి, వాక్యోపదేశం చేసేవారు వాక్యోపదేశం చేయనివ్వండి, ప్రార్థన చేసే స్త్రీలు సంఘములు ప్రార్థన చేయనివ్వండి, బోధించే స్త్రీలు బోధించనివ్వండి, సంఘ కార్యక్రమాలను పనులు సహకరించేటటువంటి చేయనివ్వండి. అలాగే మీరు ఎట్లుండాలి అంటే న్యాయం తీర్చేటటువంటి వారుగాను, అలాగే మీరు ఎట్లుండాలి అంటే వడ్డించేటప్పుడు ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరును పొందినటువంటి వారుగా మీరుంటూ దేవుని కార్య భాగాన్ని ఈ లోకంలో నెరవేర్చేటటువంటి వారై ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
కాబట్టి దేవుని పనిని ఎవరైతే ప్రేమించి ఇష్టంతో చేస్తారో వారందరూ కూడా దేవుడిచ్చే ఫలాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి రేపొద్దున పరలోకంలో కూడా అందరిని మంచిగా చూసి ప్రభు మనల్ని తక్కువ చూపు చూశాడు అనుకోండి, మీకు ఇష్టమేనా అది? ఏమండి, ఆయన అట్లా చేసే దేవుడు కాదు, కానీ అది నీవు తెచ్చుకున్నటువంటి తీర్పు అయి ఉండొచ్చు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎవరికి అట్లా చేయొద్దు. ప్రభు దగ్గర దోషిగా నువ్వు నిలబడొద్దు. దేవుడు మాటలు దీవించుగాక. ఆమేన్. తలలు వంచుకొని కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి. నీ మాటలు విన్నా, నీ కొరకు మేము నిలబడి నడిచే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. సంఘంలో మా పనులు ఇన్ని రకాలుగా ఉన్నాయి. బోధించేవారు నమ్మకమైనటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. తీర్పులు చెప్పేవారు, నాయన సమస్యలు పరిష్కరించేవారు, నాయన వివేక జ్ఞానములు కలిగినటువంటి వారై ఉండాలి. అలాగే సంఘములో ఆహారాన్ని పంచిపెట్టేటటువంటి వారు, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడినటువంటి వారై మంచి పేరును సంపాదించుకొని వారు ఉండాలని తెలియజేస్తారు. అట్టి వారు మేలైనది ఈ లోకానికి చేయాలి. ఒకవేళ అట్లా కాకుండా కీడు చేస్తున్నట్లయితే మేము దేవుని ఇంకా చూడలేదు, ఆయన ఎరిగి ఉండలేదు అనేది వాక్యం తెలియజేస్తాం. కాబట్టి వీటన్నిటిని విడిచిపెట్టి నీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేసి కాపాడమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరం లేచి నిలబడి మరి కానుకలు సమర్పించుకుందాం.